చీ దరిద్రుడా, నువ్వు ఇలాంటి పని చేస్తావని అనుకోలేరా? పని బయట. ఏమైందండి? ఆ దరిద్రుడు రవిగాడు ఉన్నాడు కదా, వాడి భార్య కడుపుతో ఉందంటనే. వాడికి ఎలా తెలిసిందో ఏమో కడుపులో ఆడపిల్ల ఉందని. రాత్రికి రాత్రి వాడు వాళ్ళ ఫ్యామిలీ కలిసి అపార్షన్ చేయించినట్టనే. ఛీ, ఈ కాలంలో కూడా ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? వాళ్ళు భయపడ్డారు కావచ్చండి. భయమా? ఎందుకు? ఆడపిల్ల కదండి, మనం ఎంత చదివిచ్చినా ఎన్ని డిగ్రీలు సంపాదించినా తన చివరికి పెళ్లి చేసుకొని ఆ అత్తగారి ఇంట్లో పని మనిషి కావాల్సిందే కదండి. నువ్వు కూడా ఈ ఇంటి పని మనిషి అని అనుకుంటున్నావా? లేదండి, ఎందుకంటే నా భర్త చాలా మంచోడు. అంటే? చూడండి, మన భర్త మంచోడైతే మన భర్త ఇల్లు కూడా మనదైపోతుంది. అప్పుడు మన ఇంట్లో పని మనం సంతోషంగా చేసుకుంటాం కదా. కానీ భర్త మంచోడు కాదనుకోండి, ఆ ఇల్లు కూడా మనకి పరాయి ఇల్లు లాగానే అనిపిస్తుంది. పరాయి ఇంట్లో పని మనిషి చేస్తుందండి. భర్త మంచోడైతే గుడిసెలో కూడా స్వర్గం కనిపిస్తుంది. అదే భర్త చెడ్డవాడైతే కోటలో కూడా నరకం కనిపిస్తుంది. నిజమా కాదా? మీరే చెప్పండి.